సుదూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని ఛేదించేటటువంటి వెపన్స్ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి. ఈ వెపన్స్ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్కి ఇవ్వడం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ATACMS ఇస్తుంది. అవి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగినటువంటివి. అయితే అది లాంగ్ రేంజ్ మిస్సైల్స్ మీరు ఇస్తే అది మా దేశంలోకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఒక పక్కన రష్యా హెచ్చరిస్తుంటే, జర్మనీని ఇప్పుడు ఇవ్వమని అమెరికా ప్రెజర్ చేస్తుంది. The announcement by the United States that it has provided Ukraine with ATACMS long-range missiles has put spotlight on Germany's continued refusal to send similar long-range Taurus missiles. ఇది అలాంటిదే Taurus missiles అనేది జర్మనీ దగ్గర ఉన్నాయి, వాటిని ఇచ్చేసేయండి అని అమెరికా జర్మనీ మీద ప్రెషర్ చేస్తుంది. ఎందుకంటే డబ్బులు ఇప్పుడు $61 బిలియన్ అమెరికా ఉక్రెయిన్కి అందించింది కాబట్టి డబ్బులు తీసుకుని ఆ మిస్సైల్స్ ఇచ్చేయని జర్మనీకి చెప్తుంది అమెరికా. రష్యా అంటే భయపడుతోంది జర్మనీ, ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది రష్యాకి జర్మనీకి. ఇప్పుడు తన దేశంలోని లోపల భూభాగంలో కనుక ఈ నాటో యూరప్ దేశాలు పనికొచ్చే ఆయుధాలు ఇస్తే వాటితో తన మీద దాడి జరిగితే ఆ దేశమే తనతో యుద్ధం చేశానని భావిస్తానని చెప్పి ఓ పక్కన రష్యా చెప్పుకొచ్చింది. ఇప్పటికే రష్యాతో విభేదాల తర్వాతన ఆయిల్ వ్యాపారం పెద్ద దెబ్బతిని, గ్యాస్ వ్యాపారం దెబ్బతిని జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ఆయుధాలు ఇచ్చి కొత్త వివాదం తెచ్చుకోవడానికి జర్మనీ సిద్ధంగా లేదు. ప్లస్ అక్కడ ఉన్న ప్రజలు, జర్మనీలో ఉన్నటువంటి ప్రజలు రష్యాకు అనుకూలంగా ఉండు, నాటోకు దూరంగా ఉండని చెప్తున్నటువంటి వేళ అమెరికా మాట లెక్క చేయట్లేదు.